ఇంత అద్భుతమైన సాయంత్రం వేళ, ఇంత చల్లని వేళ మనము మన స్వయం జ్ఞానమైనటువంటి రామ్తా విజ్డమ్‌ని అందుకుంటున్నాం మాస్టర్స్. అందులో భాగంగా ఈరోజు మనకు గెస్ట్ స్పీకర్‌గా మనకి మాస్టర్ విశ్వనాథ్ గారు రావడం జరిగింది. ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. ఈరోజు వారు రామ్తా విజ్డమ్ గారు మనకి అందిస్తారు. వారికి అందించే ముందుగా ఒక ప్రేయర్. మాస్టర్ ప్రేయర్ మీరు చెప్తారా? చెప్తాను మేడం. ఇంకా ఎవరన్నా వచ్చేది ఉందా లేదా మనం కంటిన్యూ చేయొచ్చా? వస్తారు జస్ట్ ఓకే. వెయిట్ చేద్దామంటారా? స్టార్ట్ చేసేద్దామంటారా? స్టార్ట్ చేసేద్దాం మాస్టర్. జ్ఞానం కోసం మనిషి ఎదురు చూడాలి. నాకు స్క్రీన్ షేర్ చేస్తాను మేడం. నాకు ఆప్షన్ మీరు ఇవ్వగలుగుతారా? షూర్. ఇచ్చాను మాస్టర్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్. అందుబాటులో ఉన్నంత మీరు వాటర్ తీసి పెట్టుకోండి మాస్టర్స్ మీ చేత్తో. మనం ఈరోజు ఒక ప్రేయర్ తెలుసుకుందాం. ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదా మాస్టర్స్ మీకు? yes మాస్టర్. ఓకే. సో ఇప్పుడు మనమంతా జ్ఞానం వింటూ ఉంటాం రకరకాల మాధ్యమాల ద్వారా. అయితే విన్న జ్ఞానం రియాలిటీలో మన అనుభవంలోనికి రావటానికి రామ్తా ఒక ప్రేయర్ మనకు సూచించారు. ఆ ప్రేయర్ ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఓ మై బిలౌడ్ గాడ్. అందరికి తెలిసిందే మై బిలౌడ్ గాడ్ అని. మనం మనలోని తండ్రిని, తనయుడు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రిని సంబోధిస్తూ ఉన్నాడు, ఎంతో ప్రియమైన ఓ నా తండ్రి అని. ఆఫ్ దట్ విచ్ హ్యాస్ గివెన్ మీ లైఫ్. ఇది మనకు తెలిసే ఉంది ముందు నుంచి. తండ్రి ఉన్నాడు, తనయుడు కాన్సెప్ట్ ఉంది. అనేక జన్మాలుగా మనం జీవితాన్ని, అనేక జన్మలుగా రకరకాల అనుభవాలను మనం అన్ని సౌల్లో రికార్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఓ ప్రియమైన నా తండ్రి, నా ఈ జీవితానికి మూలమైనటువంటి నా తండ్రి, మిస్టీరియస్ వన్, ఎంతో నిగూఢంగా, ఎంతో రహస్యంగా ఉంటాడు తండ్రి. వాస్తవానికి తనయుడు, తండ్రి, ఈ కాన్సెప్ట్స్ రామ్తా విజ్డమ్ లో మనం విన్నాక తండ్రి చాలా ఓపెన్ గా ఉంటాడు, తనయుడికి రెడీగా యాక్సెస్ అవుతాడు. అక్కడ నిగూఢత్వం అనేది ఏమి ఉండదు, రహస్యంగా అన్నది ఏమి ఉండదు. తెలుసుకోనంత దాకే తండ్రి తనయుడు రహస్యం, తెలిసిన తర్వాత రెడీగా యాక్సెస్ ఉంటాడు అనమాట. సో ఆఫ్ దిస్ డే ఐ డెడికేట్, ఈ రోజు ఈ క్షణాన్ని నేను అంకితం చేస్తూ ఉన్నా. ఏమేమి? నా జీవితాన్ని, మై లైఫ్, మై మైండ్, నా మైండ్ని, నా బ్రెయిన్, మై బ్రెయిన్, మై బాడీ, ఈ అద్భుతమైనటువంటి ఫిజికల్ బాడీ. మన ముందే తెలుసుకున్నాం కదా రామ్తా విజ్డమ్లో అనేక సందర్భాల్లో కాన్సెప్ట్స్. ఈ శరీరాన్ని ఎంచుకున్నటువంటి సౌల్, ఈ శరీరం చుట్టూ ఉన్నటువంటి స్పిరిట్, తర్వాత సబ్ కాన్షియస్ లో స్థిరమైనటువంటి తండ్రి. మనము అంటే ఈ 4 ఉంటాయి: అద్భుతమైన ఫిజికల్ బాడీ, సౌల్, స్పిరిట్, తండ్రి. సో ఈ రోజు మనం ఏం చేస్తూ ఉన్నాము? డెడికేట్ అవుతూ ఉన్నాం మన జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని, అద్భుతమైన మన ఫిజికల్ బాడీని. ఇంత టైం వెచ్చించి ఇంత జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ టైంని, ఇవన్నీ తండ్రికి అంకితం చేస్తూ ఉన్నాం. అండ్ ఆఫ్ దట్ విచ్ ఐ లర్న్, ఏ జ్ఞానం అయితే నేను తెలుసుకుంటూ ఉన్నానో రకరకాల మాధ్యమాల ద్వారా, నేనంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, అసలు మన రియాలిటీని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు, మన సంకల్పాలను ఏ విధంగా మనం మన అనుభవంలోనికి తెచ్చుకుంటున్నాం, దానికి సంబంధించి డిసిప్లిన్స్ ఏంటి, బుక్ రీడింగ్ ఏంటి, వివిధ మాధ్యమాల ద్వారా ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. క్వికెన్ మై ఎక్స్పీరియన్స్
ఏ జ్ఞానాన్ని అయితే నేను తెలుసుకుంటూ ఉన్నానో, ఎందుకు తెలుసుకుంటున్నాం ఇవంతా? ఇన్ని గంటలు గంటలు మనం జూమ్ సెషన్స్ అనుకోండి, యూట్యూబ్ అనుకోండి, ఓన్ గా మనం బుక్ రీడింగ్ అనుకోండి, ఈ జ్ఞానాన్ని అంతా ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, మన రియాలిటీని ఎలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, తెలుసుకున్న జ్ఞానంగా మనం ఏ విధంగా ఉండగలగాలి, ఇవన్నీ మన అనుభవంలోనికి రావటానికి. ఈరోజు మనం తండ్రిని ఏమని అభ్యర్థిస్తూ ఉన్నాం, ఏమని ప్రార్థిస్తూ ఉన్నాం? తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఇప్పటిదాకా మనం అప్లై చేసి ఒక అనుభవంగా నేను దాన్ని అనుభవించటం, ఆ ప్రాసెస్ చాలా స్పీడప్ చేయమని తండ్రిని మనం వినమ్రపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. తెలుసుకున్నటువంటి జ్ఞానంగా మనం ఉండటం అంతే. ఏం జ్ఞానము? కొందరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ జ్ఞానం వింటూ ఆరోగ్యంగా పూర్తిగా ఎలా ఉండవచ్చు అనేది జ్ఞానపూర్వకంగా తెలుసుకుంటాం. తెలుసుకొని అది అనుభవంలోనికి రావటం చాలా త్వరగతిన సిద్ధించాలి మన కోరికలన్నీ. కొందరికి ఆర్థికంగా బలంగా ఉండాలి, అనుబంధాలు అద్భుతంగా ఉండాలి, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, అమరత్వం, ఏదైనా సరే సంకల్పాలు చాలా త్వరగా సిద్ధించటం చెయ్యండి తండ్రి అని మనం ఈ ప్రార్థన ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. చివరిగా దట్ ఐ మే బి ఫ్రీ ఆఫ్ మై ఇగ్నోరెన్స్, నా అమాయకత్వం అనుకోండి, నా అజ్ఞానం అనుకోండి, పూర్తిగా నా నుంచి తొలగిపోవాలి. సో బీ ఇట్ టు లైఫ్. థ్యాంక్ యూ మాస్టర్స్. నిదానంగా వాటర్ తీసుకోండి. సింపుల్ మాస్టర్స్, మనం అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా జ్ఞానం వింటూ ఉంటాం. టైంపాస్ కి అయితే వినం కదా. మన అప్పటికప్పుడు మనకు వ్యక్తిగతంగా కొన్ని సంకల్పాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. అవి నిజం అవ్వటం, అదంతా కూడా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట. ప్లీజ్ మాస్టర్స్ మ్యూట్ చేసుకోరా ప్లీజ్. సో తెలుసుకున్న జ్ఞానాన్ని మనం అప్లై చేస్తూ మన కోరికలు లేదా మన సంకల్పాలు మన అనుభవంలోనికి త్వరగా రావాలి అన్న దానికోసం ఈ ప్రార్థన చేస్తాం అన్నమాట. ఇలా చాలా ప్రార్థనలు మనకు రామ్తా సూచించారు. మనకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ ప్రార్థనతో కొన్ని రోజులు మనం ట్రావెల్ చేస్తాం. ఓకేనా మాస్టర్స్? ముందుకెళ్దాం. ఫస్ట్ నేను సుబ్బలక్ష్మి మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను రామ్తా బుక్ ని ఫుల్ గా ఎప్పుడు చదివింది లేదు. మేడం ద్వారా మళ్ళీ నేను ఈ బుక్ చదవాలి, కొన్ని సెషన్స్ ఇక్కడ మనం మీతో పాటు డిస్కషన్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నా. కాబట్టి మేడం కి స్పెషల్ థ్యాంక్స్, అండ్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్, బికాస్ మీరంతా నా కో క్రియేటర్స్. నాకు తెలిసిన అంశాలు మీకు తెలిసిన అంశాలు చర్చించుకోవటానికి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. అయితే జనరలిస్టిక్ గా ఒక 5-10 మినిట్స్ డిస్కస్ చేసి మనం ఈ బుక్ రీడింగ్కి వెళ్దాము. ఇప్పుడు మనకు జనరల్ గా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే, మీరు 2 టైమ్స్ పెట్టుకోండి మాస్టర్స్. ఒకటి ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి లేదా ఈవినింగ్ పెట్టుకోండి. మీ వీలైనంతలో 2 టైమ్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, లేదా ఏదర్ ఎనీ టైం, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎక్కడైనా సరే, ఎనీ ప్లాట్ఫామ్. మీరు ఒక ఉదయం లేవగానే లేదా నైట్ పడుకునే ముందు జ్ఞానం వినటానికి, బుక్ రీడింగ్ కి, ఈ జూమ్ సెషన్స్ అటెండ్ అవ్వడానికి పెట్టుకోండి. రెస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో చోట చెప్తూ ఉన్నారు అని డిస్కషన్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే బ్రెయిన్ ఓన్లీ వినటం వరకే అక్కడ ఆగిపోతూ ఉంది. అది నేను క్లియర్ గా గమనించగలుగుతూ ఉన్నాను. మనం ఏం చేయాలి? ఆ టైం ని తగ్గించి అప్లై చేసే టైం ని పెంచుకోవాలి మాస్టర్స్. అప్లై చేస్తేనే మన రియాలిటీ మారుతుంది. విన్న జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే, అంతరంలో మనం కంటెంప్లేట్ అయి దానికి సంబంధించిన ఆలోచన పరిధిని ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడే ఆ జ్ఞానం యొక్క విలువ ఏంటి
అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి. వీలైనంత తక్కువ సెషన్స్ అటెండ్ అవ్వటం మీరు ట్రై చేయండి. వీలైనంత ఎక్కువ టైము జ్ఞానాన్ని, అప్పటిదాకా మీరు విన్న జ్ఞానాన్ని అప్లై చేయటానికి వాడండి. భయపడకండి, తడబడకండి. మీకై మీరు ఇండివిజువల్ గా విన్న జ్ఞానాన్ని అప్లై చేసి మీ కోరికలు, మీ సంకల్పాలు, మీ రియాలిటీ అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా కాన్ఫిడెంట్ వస్తుంది, చాలా ధైర్యం ఉంటుంది. ఆ నుంచి ఇంకో రియాలిటీ, ఆ నుంచి మరింత పాసిబిలిటీ, ఆ నుంచి మరింత కాన్ఫిడెన్స్ మీకు డెఫినెట్ గా వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకున్న మాస్టర్స్. అండ్ ముందుకెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ తెలుసుకున్నాం కదా, ఇదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మీ టైంని బట్టి ఉదయం, సాయంత్రం అటెండ్ అవుతారు. మిగిలిన టైము విన్న జ్ఞానం అప్లై చేయటానికే మీరు వాడుకోవాలి. ఓకేనా మాస్టర్స్? ఇదంతా ఎందుకు? మేం ఉదయం ఇంట్లో టైం పాస్ కోసం జ్ఞానం వినము, నైట్ పడుకునే ముందు టైం పాస్ కోసం జ్ఞానం వినము. ఏదో తెలుసుకోవాలి, ఏదో మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి, అభివృద్ధి కావాలి అన్ని విధాలుగా. అభివృద్ధి ఇన్ సెన్స్ అన్ని విధాలుగా. మంచి రిలేషన్స్ ఉండాలి, మంచి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, వ్యాపారం అనుకోండి, పిల్లలకు సంబంధించి వాళ్ళ కెరీర్ అనుకోండి, వివాహం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఏదైనా సరే. ఇంత మనం ఎందుకు టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం? అభివృద్ధి కొరకే, అన్ని విధాలుగా. సో దీన్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. వీక్ బై వీక్ చేసుకోవాలా, మంత్ బై మంత్ చేసుకోవాలా? జనరల్ గా హిందూ రిలీజియస్టిక్ గా ఏముంటుంది, ఒక పౌర్ణమి నుంచి అమావాస్యక లేదా పౌర్ణమి నుంచి పౌర్ణమిక మనం ఒక బుక్ పెట్టుకొని మన సంకల్పాలు క్లియర్ గా రాసుకోవాలి ఏమేమి అని. అప్పటికి సో జ్ఞానం వింటాము, అప్లై చేస్తాము, అప్లై చేసే టైంలో ఎక్కడెక్కడ తడబడుతూ ఉన్నాము, దాన్ని ఎట్లా అధిగమించాలి అన్ని ఒక బుక్ పెట్టుకొని ఎవ్రీ వీక్ బై వీక్ లేదా 10 days కి ఒకసారి మీ సౌలభ్యాన్ని బట్టి, మీకు అనుకూలంగా ఎట్లుంటుందో దాన్ని బట్టి ఒక బుక్ లో ప్రతిదీ నోట్ చేసుకోవాలి. అది మీ ఓన్ క్రియేషన్ బుక్ అన్నమాట. అప్పుడు మనకు తెలుస్తుంది మనం జ్ఞానాన్ని అప్లై చేయటంలో ఎక్కడ తడబడుతూ ఉన్నాము, జ్ఞానాన్ని అప్లై చేయటంలో ఇంకా మనకు ఎక్కడ పరిపూర్ణమైన అవగాహన అవసరము, ఇవన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడు ప్రోగ్రెస్, ఓకే పలానా చోట నా ఆలోచన విధానాన్ని నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నా, సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటూ ఉన్నా. ఆ నుంచి నా రియాలిటీ, ఇందాక స్టార్టింగ్ లో ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాం కదా, విన్న జ్ఞానం త్వరగా సిద్ధించాలి, మన అనుభవం రావాలి, దానికోసం ఆ ప్రేయర్ పెట్టుకున్నాం. సో ఇట్లా మనం మానిటర్ చేసుకోవాలి మన ఆలోచన విధానము, మన డిసిప్లిన్స్ ఎంతవరకు చేస్తూ ఉన్నాము, జ్ఞానాన్ని ఎంతవరకు అప్లై చేస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ బుక్ పెట్టండి, ఆ బుక్ లో మీ ప్రోగ్రెస్ నోట్ చేసుకుంటూ ఉండండి. మొదట్లో ఏం అర్థం అవ్వదు, ఏదో ఒకటి రాస్తూ కూర్చోండి, కొన్ని రోజులకి మీకు స్పష్టత వస్తుంది. ఈ వర్క్ డెఫినెట్ గా చేయండి మాస్టర్స్, అద్భుతాలు చూస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఈ మేడం చెప్పారు కదా, ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. సో ప్రకృతి మూలాల నుంచి జ్ఞానాన్ని గ్రహించిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. రామ్తో చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనందరికీ ప్రకృతి అంటే చాలా ఇష్టం, చాలా ప్యూరెస్ట్ ఫామ్ అది ప్రకృతి. ప్రకృతిలో ఏముంటాయి, అంతా అంతర్లీనంగా అన్నీ ఉంటాయి. మనుషులు ఉంటారు, చెట్లు ఉంటారు, పంచభూతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం డిస్పారిటీ కనబడుతుంది. మనం ఇన్ సెన్స్ కొంతమంది సాధకులు అనుకోండి, కొంతమంది వ్యక్తులు అనుకోండి. ఇప్పుడు ఫారెస్ట్ తో ఒక సాధకుడు కనెక్ట్ అయినట్టు సొసైటీలో ఉన్న మనుషులతో కనెక్ట్ అవ్వటంలో కొంత తడబడుతూ ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనబడతాయి. ఎందుకు? ఇక్కడ ప్రకృతిని సాధకుడు ఫారెస్ట్ ని ఒక రకంగా ట్రీట్ చేస్తాడు, సొసైటీలో లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని తన గుణగణాలను బట్టి జడ్జి చేయటానికి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు
అక్కడ ఇక్కడ డిస్పారిటీ కనపడడానికి ఎక్కువ కనపడుతుంది ఛాన్సెస్. ప్రకృతి మనకు ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా రామ్తో ముందు పేజీల్లో అదే చెప్తాడు. ఇక్కడ చదువుకుంటూ వెళ్దాం మాస్టర్స్. సూర్యుడు ఏనాడు నన్ను విసుక్కోలేదు, చంద్రుడు ఏనాడు నన్ను ఓ విధంగా ఉండమని శాసించలేదు, పంచభూతాలు నా వైఫల్యాలను ఎప్పుడూ ప్రతిబింబించలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఆ సూర్యుడి స్థానంలో మనల్ని మనం దర్శించుకోవాలి, ఆ చంద్రుడి స్థానంలో మనల్ని మనం దర్శించుకోవాలి. పంచభూతాలు అంతే కదా మాస్టర్. ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉందో మనం రికగ్నైజ్ చేసుకోగలగాలి. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆటోమేటిక్ గా కనపడుతుంది మన ఆలోచన విధానాల్లో. క్లియర్ గా చెప్తూ ఉన్నాడు కదా, సూర్యుడు ఏనాడు విసుక్కోలేదు, అంతే కదా. అర్లీ మార్నింగ్ సూర్యోదయం అవుతుంది, ఉన్నోడా లేనోడా, తెలుపా నలుపా, ఆ దేశమా, ఈ మతమా, ఈ కులమా, ఏం కాదు, సూర్యుడు అందరి మీద వాలిపోతాడు, తన కిరణాలు అందరికీ అందిస్తాడు. సిమిలర్ గా చంద్రుని యొక్క వెలుగు కూడా, గాలి కూడా, ఎవరి తప్పొప్పులను ఇవి ఎంచవు. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మనం కూడా ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఎవరిని విసుక్కోకూడదు, ఒకరి తప్పొప్పులు ఎంచకూడదు, ఒకరి వైఫల్యాలను, మనం ఏదో జ్ఞానం వింటున్నాం కదా, అవతలోడు అధముడు అనే భావనతో కొంతమంది సాధకులు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవతలోడికి ఏం తెలియదు, ప్రకృతి ఏనాడైనా మనల్ని జడ్జ్ చేసింది ఆ విషయంలో. ఒక సాధకుడు అవతల వ్యక్తిని జడ్జ్ చేస్తూ ఉన్నాడంటే ఆ సాధకుడిని జడ్జ్ చేసే మెకానిజం ఒకటి ఉండాలి కదా. బట్ ఆ మెకానిజం, అది తండ్రి అనుకో, పంచభూతాలు అనుకోండి, సూర్యచంద్రుడు, గాలి, ఏవైనా అనుకోండి, ఎప్పుడు అవి జడ్జ్ చేయలేదు, నిన్ను నీలాగే అవి దర్శించాయి. సో మనం ఇక్కడ అల్టిమేట్ గా వీటి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా దర్శించాలి. అబ్జర్వర్ కాన్సెప్ట్ అందరికి తెలిసే ఉంటది. అబ్జర్వ్, ఉన్నది ఉన్నట్లుగా దర్శించాలి మాస్టర్స్. ఇంకేం చెప్తారో ముందుకెళ్దాం. పొగమంచుకు తుషారము, పచ్చిగడ్డి వాసన, అటు ఇటు తిరుగాడే కీటకాలు, నిషీదిలో డేగ కూతలు, ఇవన్నీ గతి తప్పని విషయాంశాలు. అతి సామాన్యతే వాటి నైజం. ఎంతో సహజంగా స్థిరత్వంతో కొనసాగే అవి నా నుంచి ఏమీ ఆశించడం లేదు. రామ్తా, నన్ను ఆరాధించి నా తత్వాన్ని గ్రహించి అని సూర్యుడు కాని, లేచి తలెత్తి చూచిన అందాలను తిలకించు అని చంద్రుడు కాని ఏనాడు నన్ను కోరుకోవటం లేదు. అవి సదా నా దృష్టి పదంలోనే ఉన్నాయి. సింపుల్ మాస్టర్స్. ఆ పైన కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోగలిగితే, వారు పంచభూతాలు అనుకోండి, సూర్యచంద్రుడు, గాలి, ఎవరి తప్పొప్పులు పెంచకుండా అందరినీ ఈక్వల్ గా, వాటి నేచర్, మనం వాటికి పేర్లు పెడుతున్నాం, అవి అందరినీ చేరుతూ ఉన్నాయి, అందరికీ గాలిని అందిస్తూ ఉన్నాయి, వెలుగుని, కిరణాలను అందిస్తున్నాయని మనం వాటిని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నాం. బట్ సూర్యచంద్రుల యాంగిల్ నుంచి మనం అర్థం చేసుకోగలగాలి అంటే వాటి సహజ నైజం అవి. మన సహజ నైజం కూడా వాటిగానే ఉండగలగాలి, ఉన్నది ఉన్నట్టుగా మనం దర్శించగలగాలి. ఈ మన ఆలోచన సంవిధానంలో అక్కడో ఇక్కడో చిన్న చిన్న బ్లాక్స్ ఏమన్నా ఉంటే, ఇటువంటి పాయింట్స్ చదవటం వల్ల అన్ని స్పాట్ లో క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. వింటాము ఈ కాన్సెప్ట్స్, ఇందాక అనుకున్నాం కదా, ఉదయం లేదా సాయంత్రం జ్ఞానం వినటానికి టైం పెట్టుకుంటాము. రెస్ట్ ఆఫ్ ద టైం ఈ కాన్సెప్ట్స్ ని ఫీల్డ్ లో మనం తిరుగుతూ ఉన్నప్పుడు, రెగ్యులర్ వర్క్ మనం చేస్తూ ఉన్నప్పుడు, కొంత పర్సనాలిటీ అంశాలు ఉన్నాయి. మనం ఎంత జ్ఞానం విన్నా మనది మంకీ మైండ్ అని రామ్తో అక్కడక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒకరి మీద కోప్పడాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఒకరు విసుక్కోవాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ లో ఎంగేజ్ చేస్తాం, మనకి పాయింట్స్ గుర్తొస్తాయి.
సూర్యుడు ఎవరిని విసుక్కోలేదు కదా. నేనెందుకు ఒకరిని విసుక్కోవాలి? నేను ఒకరిని విసుక్కుంటున్నానంటే సూర్యుడు నన్నెంతగా విసుక్కోవాలి? ఈ టైప్ ఆఫ్ కంటెంప్లేషన్ థాట్స్ మనల్ని రిఫైన్ చేసి రామ్తా ఏ స్టేట్ కి అయితే వెళ్ళాడో మనల్ని ఆ స్టేట్ కి తీసుకెళ్ళగలుగుతుంది. కంప్లీట్ థాట్ ప్రాసెస్. తాను ఏం చేశాడో అదే మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ముందుకెళ్దాం మాస్టర్స్. ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? మనసు లగ్నం చేసి ప్రయత్నించిన మానవుడికి అత్యంత స్థిరమై ఏ తీర్పులు చెయ్యని అతి సులభగ్రహమైన సత్యం ప్రాప్తిస్తుంది. జడ్జిమెంట్స్ అస్సలు వద్దు అంటున్నాడు. సింపుల్ గా చెప్తూ ఉన్నాడు. ఇది అందరికి తెలిసిన బేసిక్ కాన్సెప్ట్. ఉన్నది ఉన్నట్టుగా దర్శించటం. వారి ఓన్ స్థితిలో వారు ఉంటారు, మన ఓన్ స్థితిలో మనం ఉంటాం. కంఫర్టబుల్ జర్నీ ఫర్ ఆల్. అదే అల్టిమేట్ ట్రూత్. అదే చెప్తూ ఉన్నాడు. అతి సులభ గ్రహ్యమైన సత్యం ప్రాప్తిస్తుంది. మనసును లగ్నం చేయాలి అంత. లగ్నం ఇన్ సెన్స్ మన ఆలోచనల్లో నో, అతని స్థితి అది, నేను దాన్ని ఏం తప్పు పట్టను, కోప్పడను. తన న్యాచురల్ స్టేట్ లో తాను ఉంటూనే నా న్యాచురల్ స్టేట్ లో నేను ఉంటున్నా. జరగాల్సిన చేంజెస్ ఆటోమేటిక్ గా మీ ఫ్రీక్వెన్సీ మనం పెంచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మన సరౌండింగ్స్ లో జరగవలసిన చేంజెస్ జరుగుతాయి. ఆ వైబ్రేషన్స్ లో మనం ఎక్స్పెక్టెడ్ చేంజెస్ పక్క వారిలో ఆటోమేటిక్ గా చూస్తాం. చాలా న్యాచురల్ గా జరుగుతుంది షిఫ్ట్ అన్నది. అందువల్లే మాయల మారి మూర్ఖ విపరీత వ్యాఖ్యానాలు చేసే బహుముఖ దేవతల్ని ఆరాధించి సంతుష్టుల్ని చేసే ఏ మానవుని చేతుల్లోనూ నేను చిక్కబడలేదు. చూడండి, ఆ లైన్స్ మనకు కూడా అప్లై అవుతాయి మాస్టర్స్. చిన్నప్పటి నుంచి రకరకాల మాధ్యమాల ద్వారా ఈ మనకున్న ఈ వ్యవస్థలో ఉన్నటువంటి గుడి బడి జ్ఞానం అందించే సత్సంగాలు, రకరకాల పూజా విధానాలు, వ్రతాలు, యజ్ఞాలు చాలా ఉంటాయి కదా. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? మాయలమారి అంటున్నాడు, మూర్ఖం అంటున్నాడు, విపరీత వ్యాఖ్యానాలు, బహుముఖ దేవతలు, వారిని పూజించాలి, వీరిని పూజించాలి, గురువులు, ఫేక్ గురువులు చాలా ఉంటాయి. మన కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉన్నాయి కూడా. ఐ డోంట్ వాంట్ టు నేమ్ సచ్ థింగ్స్. ఎక్కడ మనం బందీలు అవ్వలేదు. చూడండి, మనల్ని మనం మెచ్చుకోవాల్సిన గ్రేటెస్ట్ థింగ్ ఇది. ఎక్కడ ఆగలేదు. మీరు చెక్ చేసుకోండి మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. ఎక్కడన్నా ఆగారా అంటే సరైన సత్యం తెలుసుకున్న చోట మీరు ఆగుతారా? సరైన సత్యం రామ్తా విజ్డమ్. సెల్ఫ్ చెక్ పాయింట్ రైటా కాదా అనేది మీకు మీరు చెక్ చేసుకోండి మాస్టర్స్. చాలా పూజా విధానాలు చేసి ఉంటాము, చాలా మెడిటేషన్ పద్ధతులు ఉండింటాయి. అసలైన సత్యం ఏంటో అక్కడ ఆగుతాం. రామ్తా కూడా ఎప్పుడు చెప్తున్నాడు కదా క్లియర్ గా, బహుముఖ దేవతల్ని ఆరాధించి సంతుష్టిల్ని చేసే ఏ మానవుని చేతుల్లోనూ నేను చిక్కబడలేదు. ఇంకేమంటున్నారు? ఇతరుల విశ్వాసాల మీదే ఆధారపడుతూ ప్రభుత్వ శాసనాల్లో, మత ప్రబోధాల్లో ఎందుకు వ్రాసారో, ఎవరు వ్రాసారో కూడా తెలియని చరిత్ర వాక్యాల్లో దైవాన్ని గ్రహించాలని సంకల్పిస్తూ సాధనాలు చేస్తూ ఉన్నారు. అన్ని జనరల్ పాయింట్స్, అందరికి తెలిసిన అంశాలు ఉంటాయి. రకరకాల అడ్డబోట్లు అంటారు, నిలువు బోట్లు అంటారు, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపాలంటారు. రకరకాల సాధన పద్ధతులు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా మనం వాటిని తప్పు పట్టవలసిన అవసరం ఎంతవరకు లేదు. ఎందుకు అంటే ప్రతి పద్ధతి కూడా అప్పటికి ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సత్యం వైపు నడవడానికి అవి ఉపయోగపడ్డాయి. మళ్ళీ మీరు కూడా చెక్ చేసుకోండి మీ హిస్టరీ మొత్తం. సరైన పద్ధతి కాదు కనుకే ఇది నాకు నచ్చలేదు, ఇంతకు మించిన పద్ధతి ఏదో ఉంది అని వెతుక్కుంటూ రామ్తా విజ్డమ్ దగ్గరికి వచ్చాం. కాబట్టి అశేష మానవ బాహుల్యాలకు ఇప్పటికీ సాధ్యపడని
దైవ అవగాహనను ఈ భూతలం మీద ఒక్క జన్మలోనే అవలీలగా నేను సాధించగలిగాను. చూడండి, ఒక్క జన్మలోనే రామ్త అసలైన సత్యం ఏంటి. ఇదంతా అతను ప్రకృతి మధ్య నేచర్ ని గమనిస్తూ, తనకు ఏ మఠం లేదు, ఏ గుడి లేదు, ఏ గురువు లేడు, ప్రకృతి మధ్య కూర్చున్నాడు. ఆ ప్రకృతిలోని అంశాలు, ఈ పంచభూతాలు, సూర్య చంద్ర గాలి, వీటన్నిటిని గమనించాడు. అబ్జర్వ్ అబ్జర్వ్ అబ్జర్వ్, ఉన్నది ఉన్నట్టుగా అబ్జర్వ్ చేశాడు. అవి ఎప్పటికీ నిరంతరంగా ఉన్నాయి. సూర్యుడు ఎప్పటికి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గాలి ఉంది, నేను ఉంటాను. సో మానవుడి నమ్మకాలన్నీ, అవగాహనలన్నీ, ఆలోచనలన్నీ, జీవితాలన్నీ జన్మ జన్మల్లోనూ వైఫల్యాలే అయినా విషయాల మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఇంత జరిగినా ఇప్పటికీ మానవుడు తన విపరీత వ్యాఖ్యానాలనే నమ్ముకుంటూ తన అజ్ఞానపు ఖైదులోనే చెరపెట్టబడి కొనసాగుతూ మాయావిగానే మనుగడ సాగిస్తూ మరణం వాతే పడుతుంది. రామ్తో విజ్డమ్ చెప్పేది ఒకటే పాయింట్, మరణించి తీరాలన్న శాసనం ఏది లేదు ఇక్కడ. మనం అనుకోవాలి అంతే. సశరీరంగా ఏ తలంలోనికైనా మనం వెళ్ళగలుగుతాం. అదే పాయింట్ మీద 4 పిల్లర్స్ వస్తాయి. అంతే కదా మాస్టర్స్, మీరు దైవం అని ఈ విజ్డమ్ వింటూ మీ రియలైజేషన్స్ లోకి థియరిటికల్ గా మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఆ దైవానికి ఉన్న అనేక గుణగణాలలో మనం అర్థం చేసుకోవడానికి, జనరల్ గా దైవానికి ఏ గుణాలు ఉండవు, అదొక స్థితి, ఇంకా నిరంతరం ఉంటుంది. బట్ మన మైండ్ యాక్సెప్టెన్స్ లోనికి రావాలి. మన అవగాహన కొరకు మనం కొన్ని పెట్టుకున్నాం. దైవం నిరంతరంగా ఉంటది, దైవం అబండెన్స్ తో ఉంటాడు, దైవం రేడియంట్ హెల్త్, దైవం అన్లిమిటెడ్, దైవం ఫర్ ఎవర్, దైవం జాయ్, దైవం బ్లిస్. సో ఈ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోగలగాలి అంటే, కంప్లీట్ గా ఈ ఫిజికల్ వరల్డ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ చెప్పినప్పుడు, అంటే రివర్స్ ఇంజనీరింగ్ లో మనం ఒక కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మరణం లేదు అని చెప్పినప్పుడు అతని ఆలోచన విధానం ఎట్లుంది, మన ఆలోచన విధానం ఎక్కడుంది, మనం ఎంత ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం అన్నప్పుడు ఈ లైన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మానవుడి నమ్మకాలు, అవగాహనలు, ఆలోచనలు, జీవితం జన్మ జన్మల్లోనూ వైఫల్యం చెందుతూ వస్తూ ఉన్నాయి. ప్రతి జన్మలో రిపిటేటివ్ గా. కొన్ని సందర్భాల్లో అసలైన సత్యం తెలిసి కూడా సౌల్ ఈ హెట్జన్ ప్లేన్ కి వచ్చి తన అసలైన అజెండాను బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీక్వెన్సీ మరిచిపోయి మళ్ళీ ఏదో ఒక రూపంలో తన దివ్యత్వాన్ని గుర్తు తెచ్చుకొని తన సౌల్ ఎజెండా వైపు వెళ్ళగడం, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమైంది? సొసైటీ ట్యూనప్ చేసింది. మరణం ఉంది, అనారోగ్యం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థికంగా నువ్వు ఉంటే చేయలేవు, కొంత ట్యూనప్ చేసింది సొసైటీ. స్కూల్స్ మాధ్యమంగా అనుకోండి, రిలీజియన్ మాధ్యమంగా అనుకోండి, లేదా ఫేక్ స్పిరిచువల్ ప్రీచర్స్ మాధ్యమంగా అనుకోండి. నీ కర్మ ఇంతే, గత జన్మలో ఏదో చేసావు అందుకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు, సొసైటీ ఫీడ్ చేస్తుంది. ఆ సౌల్ కి డెవలప్ అవ్వాలని ఉంటుంది, కానీ అప్పటికతను వచ్చిన ఆ సౌల్ వచ్చిన సొసైటీలో ఏం ఫీడ్ చేసి పడింది, ఏం ట్యూన్ చేయబడింది? జనాల మైండ్ అంతా ఒక వ్రతం చేయాలంట, ఒక యజ్ఞం చేయాలంట. ఉండి ఉండవచ్చు కొంతవరకు అందులో నిజం, కానీ అసలైంది దాచిపెట్టింది కదా సొసైటీ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో. అక్కడ రామ్తా చాలా సందర్భాల్లో చెప్తాడు, ఆలోచన మాధ్యమంగా ఏమైనా సృష్టించవచ్చు. చేంజ్ చేసుకోవాల్సింది మన ఆలోచన, అంతే. సో ఇదంతా సొసైటీ ఈ విధంగా హ్యూమన్ యొక్క థాట్ ప్రాసెస్ ని, అతని యాక్షన్స్ ని
అది కొన్ని చట్టాల రూపంలో అనుకోవచ్చు, కొంత రిలీజియస్ పరంగా అప్రోచ్ ఈ విధంగా ట్యూనప్ చేయబడింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ రైట్ మేనర్. సరి అయిన విధంగా దాన్ని ట్యూన్ చేయలేదు. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో రిపిటేటివ్ ఏమవుతుంది? మరణించాలి, మరణించాలి, మరణం ఉంది, రోగం ఉంది. నో, అది కాదు కదా. మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాం? ప్రతిదాన్ని హీల్ చేసుకోవచ్చు, రియాలిటీని చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇంకాస్త ముందుకు వెళ్దాం. తెలుసుకోవలసిన విషయాలన్నిటినీ నా అధిరోహణ తరువాతే నేను గ్రహించగలిగాను. రామ్తో చెప్తూ ఉన్నారు. శరీర సాంద్రతను అధిగమించి జాలువారే ఆలోచనల స్థాయిని అందుకోగలిగాను కనుక ఆ ప్రయత్నంలో ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి. మనకు ఈ పాయింట్ 0 నుంచి ఈ అర్త్ ప్లేన్ కి వచ్చే క్రమంలో కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆలోచన కాంతిగా, కాంతి ఆత్మగా, ఆత్మ శరీరంగా, ఇట్లా ఆలోచన అన్నది మ్యాటర్ గా కన్వర్ట్ అవ్వుకుంటూ వచ్చింది. ఇదంతా రామ్తో మనకు సింప్లిఫై చేసి మళ్ళీ దాన్ని మన యాక్సెప్టెన్సీలోనికి వచ్చే విధంగా థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రియాలిటీకి నియర్ బైగా మనల్ని తీసుకెళ్తున్నాడు. అంతకుముందు ఏం తెలియదంట రామ్తాకి. జస్ట్ యుద్ధాలు చేశాడు, అలసిపోయాడు, ఇదేంటి, దైవం ఏంటి, ఈ జన్మలేంటి, ఇదంతా కంటెంప్లేట్ అవుతూ ప్రకృతిని గమనించుకుంటూ కూర్చున్న తర్వాత తనకు తెలియకుండానే కొన్ని చేంజెస్ వచ్చేసాయి. ఆ ప్రకృతిలా నేను ఎందుకు ఉండకూడదు అన్న దాని నుంచి అధిరోహణ అయ్యాడు. అధిరోహణ సిద్ధించుకున్న తర్వాత అసలైన జ్ఞానం ఏంటి అనేది రామ్తో తెలుసుకున్నానని అనేక సందర్భాల్లో చెప్పాడు. శరీర సాంద్రతను అధిగమించి జాలువారే ఆలోచనల స్థాయిని అందుకున్నాడంట. మనం అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం కదా. ముందు ఏం లేదు మాస్టర్స్, శూన్యం ఉంటుంది. ఆ శూన్యం కంటెంప్లేట్ అయ్యి ఆలోచనగా, ఆలోచన కాంతిగా, కాంతి ఆత్మగా, ఆత్మ శరీరంగా. ఇక్కడ రామ్తో ఏం చేస్తున్నాడు? శరీర మాధ్యమంగా ఉండి ప్రకృతిని గమనించుకుంటూ ఆలోచనల స్థాయికి వెళ్ళాడు అనమాట. ఇక్కడ మీరు కూడా గమనించుకోండి, గేమ్ అంతా ఈ ఆలోచనలే ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఫోకస్ చేస్తాం, లేదా సిఎన్డి చేస్తాం, లేదా ఇంకో డిసిప్లిన్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాము? మన ఆలోచనలని, మన చైతన్యాన్ని, మన శక్తిని షిఫ్ట్ చేస్తాం ఒక వైపుగా. దాని తర్వాత మన ఫిజికల్ బాడీలో ఆలోచనలు లేదా మన సంకల్పాలకు సంబంధించిన చేర్పులు, మార్పులు కలుగుతాయి. ఈడ క్లియర్ గా చెప్తున్నాడు, శరీర సాంద్రతను అధిగమించి జాలువారే ఆలోచనల స్థాయిని నేను అందుకున్నాను. ఆ థాట్ ప్రాసెస్ కి వెళ్ళిపోయాడు అనమాట, హైయెస్ట్ స్టేట్ కి. ఇంకా మనం కూడా అదే చేస్తాం కదా మాస్టర్స్. ఫోకస్ లో పెడతాం. ఏం చేస్తాము? మన ఆలోచనలన్నిటినీ మనకేం కావాలి, మన సంకల్పం ఏంటి, దానిపైనే కేంద్రీకరణ చేస్తాం. సెకండ్ స్టెప్ లో ఏమవుతుంది? ఈ ఫిజికల్ గా మన సంకల్పం, మన ఆలోచనలు ఏం పెట్టామో అది మన రియాలిటీలోకి రావడానికి ఫిజికల్ బాడీలో చేంజెస్ ఉంటాయి. అయితే ఇక్కడ రామ్తా గ్రేట్నెస్, ఇక్కడ మనం మన అవగాహనని మరింత లోతుల్లోకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ ప్రయత్నంలో ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి. ఫోకస్ లో ఒక సాధకుడు కూర్చుంటాడు, ఆరోగ్యం అంతే. ఇంకా తండ్రికి దర్శింప చేయాలి. మధ్యలో నో డీవియేషన్స్, మధ్యలో నో డిస్ట్రాక్షన్స్. అదే చెప్తున్నాడు రామ్తాకి. ఆ ప్రయత్నంలో ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి. బాగా దీన్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి మాస్టర్స్. ఫోకస్, ఆరోగ్యం అని ఒక సాధకుడు చేస్తున్నాడు అనుకుందాం. కళ్ళు మూసుకొని నుదుటి పైన ఆరోగ్యం అన్నది దర్శిస్తూ ఉన్నాడు.
ఈ పర్సనాలిటీ, ఈ మంకీ మైండ్ లోపల నుంచి ఒక వాయిస్ ఇస్తుంది. ఏ దేవుణ్ణి మొక్కోవాలి, ఇంకా ఈ ఒళ్ళు నొప్పులు ఎప్పుడు తగ్గుతాయి, ఈ టాబ్లెట్స్ ఇంకెన్ని రోజులు వాడాలి, డెఫినెట్ గా వస్తాయి స్టార్టింగ్ డేస్ లో. ఇక్కడ ఆరోగ్యానికి ఈ ఎగ్జాంపుల్స్. ఇంకో సాధకుడికి ఒక ఉద్యోగం ఉండొచ్చు, ఇంకో సాధకుడికి వివాహం ఉండొచ్చు, ఇంకో సాధకుడికి ఆర్థికంగా ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. బట్ కామన్ థింగ్ ఏంటి, లోపల నుంచి ఈ పర్సనాలిటీకి సంబంధించిన అంశాలు లేదా ఈ మంకీ మైండ్ కి సంబంధించి మనల్ని డీవియేట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, అంత యాక్సెప్టబులే కదా. కానీ రామ్తా ఏం చెప్తున్నాడు, ఏ డీవియేషన్ నన్ను ఆపలేకపోయాయి అంటున్నాడు, ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి. సిమిలర్ మనకు కూడా, మనకు ప్రకృతి అంటే ఇష్టం, మనం ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఎవరిని విసుక్కోవట్లేదు, ఎవరిపైన కోప్పడట్లేదు, ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఏ ప్రతిబంధకాలు కూడా మనల్ని ఆపలేవు. మీరు పెట్టుకున్న సంకల్పాలన్నీ చాలా త్వరగా గతిన రియాలిటీలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఈ సెషన్ స్టార్టింగ్ లో మనం చేసిన ప్రేయర్ కూడా అదే. మనం దానికి సంబంధించిన ఆలోచన స్థాయిని పెంచుకుంటూ పోవాలి. మన సంకల్పం వైపు మన చైతన్యాన్ని, మన శక్తిని ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ, మాటలోనూ ఆల్రెడీ ఆ సంకల్పం మన రియాలిటీలోకి వచ్చేసింది. ఈ థాట్ ప్రాసెస్ తో ఉండాలి మాస్టర్స్. సో ఇంకేమంటాడో ముందుకెళ్దాం. నిజంగా మానవుడు మౌలికంగా దైవమే అన్న సత్యాన్ని అప్పుడు నేను గ్రహించగలిగాను. క్రక్స్ ఇంకా రామ్తా విస్టంకి. అహం బ్రహ్మాస్మి అని వింటాము. ఎట్లా అహం, నేను ఎట్లా దైవాన్ని, ఎట్లా నేను బ్రహ్మ పదార్థాన్ని, ఎక్కడ ఉండదు దానికి సంబంధించి. అందించే వారికే కొంత తెలిసి ఉండవచ్చు, లేదా వారికి తెలిసిన వారు కొంతవరకు అందిస్తూ ఉండవచ్చు. అహం బ్రహ్మాస్మి అన్న కాన్సెప్ట్ విన్నప్పుడు ఇక్కడ సింపుల్ గా ఏం చెప్తూ ఉన్నాడు, నిజంగా మానవుడు నేను దైవాన్ని అనేది ఓకే, యాక్సెప్టబుల్ థింగ్. రామ్తా క్రెడిట్ అంతా మానవాళికి ఇస్తూ ఉన్నాడు. మనకు కూడా అదే ఉంది, కంప్లీట్ మానవాళి పైన మనకు ప్రేమ ఉంది. చాలా చాలా చేయబోతూ ఉన్నాం వర్క్స్. ఒక థాట్ తోనే మనం చాలా పీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం డెఫినెట్ గా వరల్డ్ వైడ్. సో ఏమంటున్నాడు, నిజంగా మానవుడు మౌలికంగా దైవమే అన్న సత్యాన్ని అప్పుడే నేను గ్రహించగలిగాను. ఎంత వండర్ఫుల్ లైన్స్ అసలు. ప్లీజ్ మ్యూట్ మాస్టర్, ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. ఓకే. సో అహం బ్రహ్మాస్మి అన్నది గతంలో మనం రకరకాల మాధ్యమాల ద్వారా వినే ఉంటాం, కానీ ఎట్లా అవుతాం అనేది డెఫినెట్ గా తెలిసి ఉండదు. ఇక్కడ సింపుల్ గా ఒక లైన్ లో చెప్తూ ఉన్నాడు, బేసికల్ గా మనిషి అనే అతనే దైవం అంటున్నాడు. బేసిక్ ఫౌండేషన్, ప్రతి ఇంటికి పునాది ఎలానో ఈ మానవాళి కూడా దైవమే అంటున్నాడు. అధిరోహానికి ముందు ఆత్మ గురించి కానీ, భౌతిక శరీరాన్ని అధిగమించే చరించే తంత్ర అభ్యాసాల గురించి కానీ నాకేం తెలియదు. నా ప్రయత్నం వల్ల లభించిన శాంతి గురించి మాత్రమే, జీవితంలో నాకు లభించిన ప్రశాంతత గురించి మాత్రమే నాకు తెలుసు. బట్ మనకు ముందే తెలుసు కదా మాస్టర్స్, మనం ఎంత లక్కీ. లైన్స్ ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రామ్తాకు వాస్తవంగా ఏం తెలియదు, అధిరోహణ తర్వాతే నేను అన్ని తెలుసుకున్నాను, చాలా తలాలు ఉన్నాయి, ఈ జ్ఞానం ఏంటి మొత్తం అధిరోహణ తర్వాత తెలుసుకున్నానని క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి అంటే మనకు ముందే తెలుస్తున్నాయి. మనం వింటాం కదా వడ్డించిన విస్తరి అన్నట్లు, రామ్తా అన్ని అందిస్తూ ఉన్నాడు, మనం ఏం చేయాలి, అప్లై చేయటమే. జ్ఞానం వింటే ఎనర్జీ ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది. ఎనర్జీ రైజ్ అవ్వడానికి
ఇల్లులో వదిలి అడవుల్లో కూర్చొని ఇంకా నానా ఇబ్బందులు సంవత్సరాలుగా కూర్చున్న వాళ్ళు తెలుసు మాస్టర్స్. ఆహార విధానాలు అంటారు, కాళ్ళు లేపాల, చేయి లేపాల, ఒక్క చేత ఫింగర్ కింద పెట్టి కాళ్ళు పైకి లేపాల. అదే చెప్తూ ఉన్నాడు. భౌతిక శరీరాన్ని అధిగమించి చరించే తంత్ర అభ్యాసాల గురించి నాకు తెలియవు. ఇంకేమంటున్నాడు? ఆత్మ గురించి తెలియదు, శరీరం గురించి తెలియదు. మరి రామ్త ఏం చేసి ఉండొచ్చు అప్పుడు? ఉన్నది ఉన్నట్టుగానే గమనించాడు. అతను చేసిన ప్రయత్నం అదే. క్లియర్ గా చెప్తున్నాడు కదా, నా ప్రయత్నం వల్ల లభించిన శాంతి గురించి మాత్రమే నాకు తెలుసు. పీస్, ప్రపంచ శాంతి. జీవితంలో నాకు లభించిన ప్రశాంతత గురించి మాత్రమే నాకు తెలుసు. ప్రీతితో జీవితాన్ని, ఆకాశంలో అవలోకించిన అద్భుతాలను ప్రతి పగలు, ప్రతి రేయి పరిగ్రహిస్తూ గడిపాను. అదే నా జీవితం. సూపర్. నేచర్ తో కంప్లీట్ గా యూనిఫై అయిపోయాడు. అంతకుమించి వేరే సాధనలు చేయలేదు. జపాలు లేవు, యజ్ఞాలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, మంత్రాలు లేవు. ఒక వ్యక్తి సాధించాడు కదా, అతనికి గురువు అంటూ ఎవరు లేరు వాస్తవంగా. ప్రకృతి మధ్య గడిపాడు, ప్రకృతిని గమనించాడు, ప్రకృతిగా మారాడు. ఏం చేయొచ్చో మనకు చెప్తూ ఉంటాం. వండర్, చాలా వండర్ఫుల్. ముందుకెళ్దాం. బలీయమైన మహత్వపూర్ణమైన వాయువుతో తదాత్మ్యం చెందుతూ నేను ఆత్మ ప్రేమికుణ్ణి కాగలిగాను. నా అవగాహనలను అన్నింటినీ నా మీద కేంద్రీకరించుకోవటం వల్ల నా జీవితం పరిపూర్ణమయ్యింది. ప్రశాంతత నాలోకి ప్రసరించింది. నా ప్రజ్ఞ పెరిగింది. అజ్ఞాత దైవంతో తదాత్మయం అప్పుడే నాలో సిద్ధించింది. సింపుల్. మనం తెలుసుకున్నాం కదా, అంతకుముందు మనకు తెలియదు. మనము అంటే ఏందో అనుకుంటాం. మనము అంటే నా పేరే నేను అనుకుని ఉంటాను గతంలో. బట్ ఇక్కడ క్లియర్ గా ఏం తెలుసుకున్నాం? ఫిజికల్ బాడీ, సౌల్, స్పిరిట్ అండ్ ఫాదర్. ఇక్కడ ఏమంటున్నాడు రామ్త? ఆత్మ ప్రేమికుణ్ణి కాగలిగాను అంటున్నాడు. ప్రకృతితో గడుపుతూ, ప్రకృతిగా మారి, ప్రకృతిలో ఉన్నటువంటి చేంజెస్ అన్నిటిని గమనించుకుంటూ తన ఆలోచనలన్నీ తనపైనే కేంద్రీకరించాడు. మనం ఈ లైన్ వింటాం, నీ రియాలిటీకి నువ్వే, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్, నాట్ ఎనీ ఎంటిటీ అవుట్ సైడ్ ఆఫ్ యూ. బాహ్యంలో వేరే వ్యక్తి కాదు, వేరే శక్తి కాదు. మన వాస్తవం మనది, మన రియాలిటీ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు? అప్పట్లో నా అవగాహనలన్నింటినీ నా మీదే కేంద్రీకరించుకున్నా. అప్పుడు అతనికి అర్థమైపోయింది మొత్తం. ప్రతిదీ మనం కూడా ఆ థాట్ ప్రాసెస్ లో ఎంగేజ్ అవ్వగలగాలి మాస్టర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మీ, బై మీ. నా కొరకు, నా ద్వారా ప్రతిదీ. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత జ్ఞానం అందించటం కేవలం మీ యొక్క అభివృద్ధి కొరకు. అన్ని విధాలుగా అభివృద్ధి, ఇన్ ఆల్ సెన్స్. ఓకే. నేను మారింది గాలిగా కాదు, గాలి నాకు అందించిన ఆదర్శంగా. నేను పరివర్తనయ్యాను. వాయువునకు నేనిప్పుడు అధిపతినయ్యాను. స్వేచ్ఛ, సర్వవ్యాపకత్వం, జీవితంతో తదాత్మ్యకం,
అనే అగోచర ఆశయమే నేను అయ్యాను కాబట్టి ఆ లక్షణాలను సంతరించుకున్న తరువాతే అజ్ఞాత దైవాన్ని అస్తిత్వ నాస్తిత్వాలను నేను అర్థం చేసుకోగలిగాను. నా జీవితాశయం అదే కనుక ఆ అవగాహన నా అంతరంలోంచి ఉద్భవించి నా అవగాహన పరిధిని మరింతగా విస్తరించింది. ఇందాక మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, ఉదయం వింటాము జ్ఞానం, లేదా వీలుని బట్టి సాయంత్రము జ్ఞానం వింటాం. మిగిలిన టైం అప్లై చేస్తాం. ఇండివిజువల్ గా కంటెంప్లేట్ అవుతూ అప్లై చేసి మన రియాలిటీని సృష్టించుకున్నప్పుడు ఆ అవగాహన స్థాయి పెరుగుతుంది, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది సాధకుడికి. ఆ నుంచి మరిన్ని పొటెన్షియాలిటీస్ ఉంటాయి, మరిన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తాడు. చాలా కాన్ఫిడెంట్ గా, చాలా జాయ్ఫుల్ గా వెళ్తాడు. చివర్లో అదే అంటున్నాడు, ఆ అవగాహన నా అంతరంలోంచి ఉద్భవించి నా అవగాహన పరిధిని మరింతగా విస్తరించింది. సింపుల్ మాస్టర్స్, ఇక్కడ రామ్తా ప్లేస్ లో మిమ్మల్ని మీరు దర్శించుకోండి అంతే. మీ పేరు అనుకోండి, మీ పేరు తర్వాత అవగాహన నా అంతరంలోంచి, మీ పేరు అంతరంలో నుంచే ఉద్భవించి నా అవగాహన పరిధిని పెంచుకున్నాను. జ్ఞానాన్ని అప్లై చేస్తూ ఉన్నాను, అర్థమయ్యింది. కంప్లీట్ అంతా ఆలోచనలు చేంజ్ చేసుకోవటం వల్లే అంతా చేంజ్ అవుతుంది ఫిజికల్ వరల్డ్ లో. అప్లై చేశా, నా కాన్ఫిడెంట్ వచ్చింది, విస్తరణ పెరిగింది, ఆలోచన పరిధి పెంచాను, ఆలోచన సంవిధానాన్ని పెంచాను, విస్తరించుకున్నాము, మరింత అవగాహన ఏర్పడుతుంది. ఇంకో రియాలిటీ అలా అప్ టు అసెన్షన్ దాకా మనం వెళ్ళగలుగుతాం. అది మాస్టర్స్ ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు, గాలిగా మారలేదు, గాలి అందించిన ఆదర్శం. ఏం అందించిండవచ్చు, ఏం నేర్చుకోండవచ్చు గాలి నుంచి? ముందే తెలుసుకున్నాం కదా, గాలి అందరి మీద సమానంగా వీస్తుంది. ఒక గాలి వచ్చిందంటే అందరి శరీరాలను అలా టచ్ చేసుకుంటూ అది శ్వాసగా మనం తీసుకుంటాము. అంతే తప్పితే గాలి నువ్వు పలానా జిల్లా వాడివి, నీ వరకు నేను రాను అని గాలి ఎప్పుడు అనుకోదు కదా. దాని నుంచి నేను నేర్చుకున్నా అంటున్నాడు రామ్తా ఇక్కడ. గాలిగా మారలేదు, కానీ గాలి ఏమేమి చేయగలిగింది, దాని గుణగణాలు ఏంటి, దాని స్వభావం ఏంటి, అవి నేర్చుకొని అవి గమనించి పరివర్తన అయ్యాను అంటున్నాడు. సో ఇట్లా ఈ ప్రకృతి మధ్య మనం ఉంటూ, సరే ఇది కూడా మనకు రకరకాలుగా మనం దీన్ని తీసుకోవచ్చు. రామ్తా అంటే ఎక్కడో కొండల్లో కూర్చొని ప్రకృతిని గమనించుకుంటూ ఇంకా ఏం చేయాలో తెలియక, మనుషులు లేక సూర్యుని చూసుకున్నాడు, చంద్రుని చూసుకున్నాడు, ఆ పక్షిని చూశాడు, గాలిని చూశాడు, ఇట్లా రకరకాల కంటెంప్లేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం డిజైన్ చేసుకుంటూ ఈ గృహస్థు జీవితంలోనే ఉంటూ అన్ని రిలేషన్స్ ని, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని సక్రమంగా డీల్ చేసుకుంటూ సౌల్ అజెండా పెట్టుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ రామ్తా రీచ్ అయిన స్టేట్ కి మనం కూడా డెఫినెట్ గా రీచ్ అవుతాం. లేకపోతే ఎప్పుడో కొండల్లోనో అడవుల్లోనో లేదా గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఇంకా అక్కడే నిలబడిపోయేవారు. ఈరోజు మన ఇంట్లో మనం కూర్చొని ఈ టైంకి జ్ఞానం వింటూ, అది కూడా అసలైన సత్యాన్ని వింటూ, రామ్తా ఏం చేస్తాడో క్లియర్ గా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే ఆలోచనలు కూడా అతను షిఫ్ట్ చేపిస్తూ, దానికి సంబంధించి వ్యవస్థలను జూమ్ సెషన్స్ రూపంలో మనకి
మనకు మనం క్రియేట్ చేసి ఒక వే అతను క్రియేట్ చేసి మనం చేయాల్సిందంతా అప్లై చేయటమే. ఒకప్పుడు విజేత అయిన రామ్తాను నేను మనం విన్నాం కదా, అనేక యుద్ధాలు చేశాడు, ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ అర్త్ ని ఆక్యుపై చేశాడు. ఇప్పుడు రాముడు అనే దైవాన్ని ఓ కిరాతకుడిగా ఒకప్పుడున్న నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుణ్ణి కాగలిగాను. స్వయంగా నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పుతాను. చూడండి ఆ లవ్ రామ్తోది. రామ్తా చేసిన యుద్ధాలు మనం చేయలేదు, రామ్తా ఎంత కిరాతకుడుగా క్లియర్ గా అతనే చెప్పుకుంటున్నాడు. నేను ఒకప్పుడు కిరాతకుడిగా ఉన్నా, తర్వాత అన్ని పక్కన పెట్టి అతి సామాన్యమైన సింపుల్ అంటున్నాడు. ఇందాక అనుకున్నాం కదా, మన ఇంట్లో మనం కూర్చొని జూమ్ వేదికగా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మనం చేయాల్సింది అప్లై చేయటమే. ఇంత సింప్లిఫై అది. అతి సామాన్యం కానీ మహానిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుణ్ణి కాగలిగాను. సింపుల్ కదా మాస్టర్స్. సాధన, అప్లై, ప్రాక్టీస్, అంతే. ఇంకా దీనికి చాలా కొటేషన్స్ ఉంటాయి. సాధనమున కార్యములు సమకూరు దరిలోనని ఏదో అదొకటి ఉంటది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఉంటది. ఏదైనా సాధన సాధన సాధన. ఆయన అక్కడ మహా నిగూఢమైన సాధన అంటున్నాడు గాని అన్ని ఓపెన్ గా చెప్తున్నాడు మనకి. నీ ఆలోచనను నువ్వు రైట్ వేలో తీసుకెళ్ళు. ప్రతిబంధకాలు వస్తాయి, రాంతా అదే చెప్తాడు. వచ్చినా వాటికి అటెన్షన్ ఇయ్యలేదు. ఆ చివరి పారాగ్రాఫ్స్ లో పక్క పేజీలో ఏమంటాడు అక్కడ, ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్వయంగా నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పుతాను అంటున్నాడు. ఈ పాయింట్ 2 కనెక్ట్ చేసుకోండి. మనల్ని కూడా ఏ ప్రతిబంధకాలు ఆపలేవు కూడా. సాధకుడు ఒక సంకల్పం పెట్టుకొని సాధన చేస్తూ ఉన్నప్పుడు సింగిల్ గా ఫోకస్ లో కూర్చొని సరికాని అంశాలు వస్తూ ఉంటాయి, కానీ వాటి వైపు సాధకుడు చూడకూడదు. అటెన్షన్ అంతా సంకల్పం పైనే పెట్టాలి. శక్తిని, చైతన్యాన్ని సంకల్పం పైనే పెడతాం, రియాలిటీలోకి వస్తాయి. సో నేచర్ ని కంటెంప్లేట్ అవ్వండి. ఇందాక మనం తెలుసుకున్న అంశాలంతా మనం కంటెంప్లేట్ అవ్వాలి. రాంతా ఈడి వరకే చెప్పాడు. ఈ నుంచి ఈ ఫిజికల్ వరల్డ్ లో మనం ఉన్నటువంటి వ్యక్తిగతంగా దైనందికంగా మనకు కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. విన్న జ్ఞానాన్ని ఏ విధంగా కంటెంప్లేట్ చేసి అప్లై చేయాలి అనేది మన ఓన్ గా మనం డిజైన్ చేసుకోవాలి. మళ్ళీ అది మన ఓన్ విజ్డమ్ అవుతుంది. రాంతా ఏం నాకు గుడి కట్టండి, నాకు సహస్ర కుంకుమార్చనలు చేయండి, రాంతా అభిషేకాలు చేయండి అని కోరుకోడు. వినండి, అప్లై చేయండి, మీ రియాలిటీ మీరు ఓన్ గా చేసుకోండి, మీ ఓన్ విజ్డమ్ మీరు బిల్డ్ చేసుకుంటూ పోండి. సింపుల్. సో చెప్తున్నాడు కదా, స్వయంగా నేర్చుకున్న నా జ్ఞానాన్ని మీకు నేర్పుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? ప్రోగ్రెస్ చూపించుకోవాలి మనకు మనం. ఆ నుంచి మరిన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. నిజం చెప్తున్నాను. ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది విజ్డమ్ లో ఉన్న గ్రేట్నెస్ ఏంటి, మీ రియాలిటీని మీరు ఎలా చేంజ్ చేసుకొని ఉంటారు. అది మాస్టర్స్. చూద్దాం కమింగ్ చాప్టర్స్ లో రామ్తో ఇంకా ఏం చెప్తాడో మనకి, మన ఆలోచనల్ని ఎలా పెట్టుకోవాలి అంటాడు. ఇదంతా బాగుంటుంది రామ్తా బుక్, వైట్ బుక్.
థ్యాంక్ యూ Subbalakshmi Master for making me a part in your journey. Thank you, Master. Thank you all my co-creators. థ్యాంక్ యూ మాస్టర్. అది మేము మీకు ఇవ్వడం కాదు, మీరే మాకు మీ టైం ఇచ్చి చాలా చక్కగా ఇందులో అందరం భాగమయ్యేలాగా ఒక వైబ్రేటింగ్ తో మనం అందరం పాల్గొనేలాగా చక్కగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఇలా వచ్చిన పాయింట్స్ చక్కగా ఈ స్టడీలో ఫోకస్ గురించి మరింత ఇక్కడ మీరు చెప్పారు. ఏ ప్రతిబంధకాలు రామ్తా గారిని ఏ విధంగా అయితే ఆపలేకపోయాయి. మనం హెల్త్ని క్రియేట్ చేసుకున్నప్పుడు నో డీవియేషన్, ఆయనకి వచ్చాయి ప్రతిబంధకాలు, కానీ డీవేట్ అవ్వలేదని చెప్పారు. అక్కడ మీరు దాన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. ఫోకస్ ఉన్నప్పుడు హెల్త్ని ఎలా మనం హెల్త్ కానీ వెల్త్ కానీ ఏదైనా సరే ఫోకస్గా మనం దాన్ని ఉండాలి అని, ఫోకస్ దాని మీదే పెట్టాలి. ఎటువంటి ప్రతిబంధకాలు వస్తుంటాయి వాటిని పట్టించుకోవద్దు అన్నట్లు. ఎలా నేను దైవాన్ని అయ్యాను అనుకుంటే మొత్తం నేను నా మీద నేనే కేంద్రీకరించుకున్నా అని చెప్పారు రామ్తా గారు. మనం కూడా మన మీద మనమే కేంద్రీకరించుకోవాలి. ఫోకస్ ఏంటి, నాకేం కావాలి అనేది చాలా చక్కగా చెప్పారు మాస్టర్. సో సింపుల్, సో గ్రేట్ అన్నట్టు ఇక్కడ మీరు చెప్పారు. సో ఒక్కసారి మన వాళ్ళకి కూడా ఇక్కడ ఒక గ్రేట్ పాయింట్ వచ్చింది మాస్టర్. ఆత్మ ప్రేమికుడిని కాగలిగాను, నా జీవితాన్ని ప్రీతితో నేను నా జీవితాన్ని ఇక్కడ ప్రీతితో జీవితాన్ని ఆకాశంలో అవలోకించిన అద్భుతాలను ప్రతి పగలు ప్రతి రేయిని కూడా పరిగ్రహించాను, అంటే తీసుకున్నాను అని చెప్పారు. అది ఈ ప్రీతితో జీవితాన్ని హక్కుని చేర్చుకోవటం, మరి ఆత్మ ప్రేమికుడిగా ఉన్నప్పుడు తాను తాదాత్మ్యం చెందినాడు అని చెప్పాడు. అది ప్రజ్ఞగా దైవంగా ఉన్నానని చెప్పారు. దాన్ని కొంచెం ఆత్మ ప్రేమికులుగా ఉన్నప్పుడు దానికి వచ్చే బెనిఫిట్స్ ఫోకస్కి అది ఎలా యూజ్ అవుతుందో ఒక సింపుల్గా చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. మేడం, మనం ప్రతి సందర్భంలో పదే పదే మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనము అంటే ఈ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫిజికల్ బాడీ, దీని తర్వాత సౌలు, స్పిరిట్, ఫాదర్. సింపుల్ మేడం. ఇప్పుడు సౌల్ ఏంటి, నిరంతరం ఉంటుంది. స్పిరిట్ నిరంతరం ఉంటుంది. మన సంకల్పాలన్నీ స్పిరిట్ మాధ్యమంగానే ఈ ఫిజికల్ వరల్డ్ లోకి వస్తాయి. ఈ ఫిజికల్ బాడీ వాటిని అనుభవిస్తుంది. ఈ ఫిజికల్ బాడీని సౌల్ స్టేట్ కి తీసుకెళ్ళగలగాలి. ఈ ఫిజికల్ బాడీని స్పిరిట్ స్టేట్ కి తీసుకెళ్ళగలగాలి. దానికి ముందుగా మనం ఏం తెలుసుకొని ఉండాలి, అసలు సౌల్ అంటే ఏంటి, స్పిరిట్ అంటే ఏంటి. జనరల్ గా కామన్ గా అందరికి తెలిసిన అంశము ఆత్మ. ఆత్మకు చావు లేదు, నాశనం లేదు, అది నిరంతరంగా ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ బాడీకి ఆత్మతత్వాన్ని మనం పరిచయం చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం, ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఇల్లు కొనుక్కోవాలంటేనే మనం క్వాలిటీ చెక్ చేస్తాము, కలర్, ఇంట్లో ఇంటీరియర్, ఫర్నిచర్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నీట్ గా సెట్ చేస్తాం. అటువంటిది ఆత్మకు చావు లేదు అని ముందు నుంచి మనకు బోధిస్తూ ఉన్నారు. అటువంటి ఆత్మ ఎటువంటి శరీరాన్ని సెలెక్ట్ చేసుకుంటది, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఆత్మకు కొంత అనుభవాలు అవసరం, కొంత ఎజెండా పెట్టుకొని వస్తుంది భూమిపైకి. అది సెలెక్ట్ చేసుకుంటుంది కొంత జెనెటిక్స్ ని. ఈ అద్భుతమైన ఫిజికల్ బాడీని మన సౌల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సౌల్ చూడండి బ్లైండ్ గా ఏం సెలెక్ట్ చేసుకోదు కదా ఫిజికల్ బాడీని. తన ఎజెండా, తనకు కావాల్సిన అనుభవాలు ఈ శరీరం మాధ్యమంగా నేను రియాలిటీలోకి తెచ్చుకోగలుగుతాను అన్న ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కంటెంప్లేట్ చేస్తాం. ఇంత అద్భుతమైన శరీరాన్ని నా ఆత్మ సెలెక్ట్ చేసుకుంది. ఆత్మ ఏంటి, స్పిరిట్ ఏంటి, దైవం ఏంటి, ఈ శరీరాన్ని ఆత్మస్థితికి ఎట్లా రైజ్ చేయాలి, ఈ శరీరాన్ని స్పిరిట్ స్థితికి ఎట్లా రైజ్ చేయాలి. సింపుల్ ఆలోచన. మళ్ళీ ఈ ఆలోచన కిందే రకరకాల డిసిప్లిన్స్, ఫుడ్ హ్యాబిట్స్, థాట్ ప్రాసెస్ అన్ని ఎంగేజ్ అవుతాయి. సరే, క్లుప్తంగా ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు
ఆత్మ ఫర్ ఎవర్, ఫిజికల్ బాడీ ఫర్ ఎవర్. ఈ రెండు ఈక్వల్ టు దైవం. మళ్ళీ దీని చుట్టూ మనం స్టోరీ అల్లుకోవాలి అంటే ఇంకా సిమిలర్ కాన్సెప్ట్స్, అబెండెన్స్, జాయ్, బ్లిస్. మన రెస్పాన్సిబిలిటీస్ సింపుల్ గా డీల్ చేసుకుంటూనే సెల్ఫ్ ప్రోగ్రెస్ కూడా మనం చేసుకోగలిగే స్థితిలో ఆ ఆత్మ ఈ శరీరం మధ్య అనుసంధానం ఏర్పడుతుంది, సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. బట్ మనం రికగ్నైజ్ చేయాలి, ఈ శరీరం మనమే, ఆత్మ మనమే, స్పిరిట్ మనమే, తండ్రి మనమే. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మనం గతంలో కొన్ని ప్రేయర్స్ లో చూసి ఉంటాం. స్పిరిట్ కి చెప్తాం ఒక ప్రేయర్ లో, నా సంకల్పాలు ఎటువంటివైనా సరే ఆ సంకల్పానికి సంబంధించినటువంటి చేర్పులు, మార్పులు నా శరీర మాధ్యమంలో చేయండి అని. సిమిలర్ గా ఆత్మకు కూడా మనం ఫస్ట్ ఆత్మ అనేది రికగ్నైజ్ చేశాం, ఆత్మను ప్రసన్నం చేసుకుంటూ ఉన్నాం. ఇంత అద్భుతమైన శరీరాన్ని ఎంచుకున్నావు ఆత్మ, నువ్వు నీ సౌల్ ఎజెండాలో నువ్వు పెట్టుకున్న అంశాలు అప్పటికి మీకు వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి కదా, వాటిని మీరు పరిచయం చేస్తారు. ఇవి ఉన్నాయి, వీటిని ఈ శరీర మాధ్యమంగా మనం రియాలిటీలోకి జ్ఞానం వింటూ త్వరగా సిద్ధించుకుంటాము. తర్వాత అదొక అనుభవంగా నీ ఈ సౌల్లో రికార్డ్ అయిపోతుంది. సో మన సంకల్పానికి అవసరమైనటువంటి ఈ శరీరాన్ని నిర్మితం చేయండి, ఇంకా పర్ఫెక్షన్ తేవాలి అన్నట్టుగా సౌల్తో మనం ఇంటరాక్ట్ అవుతాం. అప్పుడు సౌల్ ఏం చేస్తుంది, కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేయగలుగుతుంది, కొంత బాడీలో చేంజెస్ తెప్పించగలుగుతుంది. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ స్పిరిట్ ఉంటుంది. స్పిరిట్ మాధ్యమంగా మనం చెప్పుకుంటాం, నా సంకల్పాలన్నీ చాలా త్వరగా సిద్ధించాలి అన్నట్లు. ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి మేడం. థ్యాంక్ యూ మాస్టర్, చక్కగా థ్యాంక్ యూ. చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా అడుగుతారా మాస్టర్ని? మీరు ఏమన్నా డౌట్స్ అడుగుతారా? ఎస్ ప్లీజ్ మాస్టర్స్, ఏదన్నా డౌట్స్ ఉన్నా. నేను నోటీస్ చేసినవి అడిగాను అనమాట. అంటే ఆత్మ ప్రేమికులుగా మనం ఉన్నప్పుడు ఏదైనా సరే ఆ ప్రీతితోనే మనం మన శరీరాన్ని రిపేర్ చేసుకోగలం. కావాల్సిన వెల్త్ని, అబండెన్స్ని అన్ని కూడా మనము ఫోకస్ చేసి మన సంకల్పంగా దాన్ని తీసుకొని మనం దాని మీద దృష్టి పెట్టి సాధించుకోవచ్చు అంటారు. అంతేనా మాస్టర్? ఎస్ ఎస్ మేడం. ముందు మనం రికగ్నైజ్ చేయాలి, ఆత్మను రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు మన ఫిజికల్ వరల్డ్ లో ఒక వ్యక్తిని మనం ఎలా సంబోధించి, పిలిచి, అఫెక్షన్ గా ఎట్లా మాట్లాడతామో, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన ఫిజికల్ బాడీతో మనం కమ్యూనికేట్ చేయాలి, సౌల్ తో చేయాలి, స్పిరిట్ తో చేయాలి, తండ్రితో చేయాలి. ఎప్పుడు ఎలా చేయాలి అనేది వ్యక్తిగతం సాధకుడికి. బట్ ఈ 4 ఎంటిటీస్ తో నిరంతరం కమ్యూనికేషన్ జరపాలి. ఎస్ మాస్టర్. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? థ్యాంక్ యూ సో మచ్ విశ్వ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. హాయ్ మేడం. నేను మమతానండి. నేను మాత్రము కొన్ని సంకల్పాలు పెట్టుకుంటే 100కు 1000% నెరవేరుతున్నాయండి. రీసెంట్ గా అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే మా వారికి స్టమక్ పెయిన్ విపరీతంగా వచ్చింది సార్. సో తర్వాత సిటీ స్కాన్ తీసినాక 7 mm స్టోన్ ప్లస్ ఇంకా చిన్న చిన్నవి కిడ్నీలో ఉన్నాయి అని అన్నారండి. నేను ఒక సంకల్పం పెట్టుకున్నాను, తప్పకుండా అది వెళ్ళిపోతుంది వితౌట్ ఆపరేషన్ అని చెప్పేసి మొండికేసి కూర్చున్నానండి. మరి ఆ మొండితనం ఎలా వచ్చిందో నాకు తెలియదు. సో మా పాప గ్లూకోజ్ బాటిల్స్ రోజుకు 5 పెడతానే ఉంది, జ్యూసెస్ తాగిస్తున్నారు. 2 days అయినా కానీ రాలేదండి. 3rd day అయినా రాలేదు. పాప తప్పకుండా పడిపోతుంది, ఇంకొక 2 days వెయిట్ చెయ్యి. తర్వాత కూడా మా ఆడపడుచు గారు ఒక అడ్రస్ చెప్పారండి, అక్కడ పుదీనాలో ఏదో ఇస్తారంట, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చిన పని చెయ్యి అని చెప్పేసి నేను సంకల్పం పెట్టుకున్నాను సార్. 5 days తర్వాత అంటే కొంచెం కిడ్నీలో నుండి రైట్ సైడ్ పెయిన్ ఇట్లా స్లోగా కిందకి దిగుతా ఉందండి. మేబీ ఆ స్టోన్ కిందకు వస్తుందేమో అని నేను మాత్రం సంకల్పం గట్టిగా పెట్టుకున్నాను, డెఫినెట్ గా అది పడిపోతుంది అని చెప్పేసి.
వితిన్ 5 డేస్‌లో సార్ అమేజింగ్. అంటే నేను నా ఇష్ట దైవాన్ని కోరుకున్నాను, సంకల్పం పెట్టుకున్నాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానండి. అందరూ భయపడుతున్నారు ఏమన్నా అవుతుందేమో, ఏమీ అవ్వదు అని చెప్పేసి అన్నాను సార్. 5థ్ డే సిటీ స్కాన్ చేపిస్తే నో సింగిల్ స్టోన్ ఇన్ దట్ సార్. సో నేను రైట్. చాలా రైట్. చాలా సాధిస్తున్నానండి. మేబీ ఇంకా నాకు టైం లేదు. కాకపోతే నేను చాలా చాలా దీని ద్వారా సాధించగలుగుతున్నాను సార్. కంగ్రాట్స్. సో కంగ్రాట్స్. స్పెషల్ థాంక్స్ టు సుబ్బలక్ష్మి మేడం గారికి, మా ఇద్దరు ఫ్రెండ్స్‌కి, తర్వాత మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు నాగిని మేడం గారికి, జ్వాల మేడం గారికి. మీ మీ క్లాసులు చాలా సూపర్బ్ లెవెల్‌లో ఉంటున్నాయండి. ఏమీ లేదు. మీరు చెప్పింది ఒక సంకల్పం పెట్టుకొని ఇది అయిపోతుంది. ఇది నేను చేస్తాను. ఇది నేను చేస్తాను. అంతే ఆ 2 విషయాలను పెట్టుకుంటే ఇంకా 2 నాకు 10 ఇయర్స్ నుండి అవ్వట్లేదు సార్. అవి కూడా 99.9% అయినాయండి. జస్ట్ నేను ఒక 11 డేస్ రాశానండి నైట్ పడుకునే ముందు. సో, 100% అవుతున్నాయండి. కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఆహ్, ఆహ్, మనం చెయ్యగలమన్న ఆహ్, ఆహ్, ధైర్యం వచ్చేస్తుంది సార్. జీవితం ఒక కొత్త మలుపులు తిరుగుతోందండి. యెస్ మేడం. దేని చాలా ద్వారా? దేని అన్నీ ద్వారా తిరుగుతుంది మేడం? మీరది అదే చెప్పాలి. మీరు రా మేలో ఏం కింద కూడా కొంచెం చెప్పండి. కొత్త వాళ్ళున్నారు. ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. రామ్‌తా బుక్ స్టడీ చేసినప్పటి నుండి సార్ ఒక్కొక్కటి ఆహ్, అంటే మనం విన్నది వదిలిపెట్టకుండా దాన్ని క్యాచ్ చేయాలి సార్. దాన్ని చేసేసి మన మొత్తం దాన్ని ఇంకించుకుంటే 100% అవుతుందండి. ఒకప్పుడు నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయండి. మేడం నేను ఒక ఫింగర్ కదిలించలేకపోతున్నా. టిల్ నౌ ఐ హావ్ పెయిన్స్ లేవని కాదు. కానీ నేను దాన్ని దాటగలుగుతున్నాను. ఆ లెవెల్‌ను దాటేసి నేను ముందుకు నా లైఫ్‌ను నడిపించుకొని వెళ్ళగలుగుతున్నాను సార్. సో, చాలా సూపర్బ్ బుక్ అండి. అంటే ఆహ్, ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఒక సబ్జెక్ట్ వైస్‌గా మనం 10థ్ చదివాము. ఒక ఇంటర్ చదివాము. దాంట్లో ఒక థియరీకి సంబంధించి చెప్తది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవితానికి సంబంధించింది. నువ్వెలా డెవలప్ కావాలి? నీ లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? నువ్వు నీ సంకల్పాలను ఎలా పెట్టుకోవాలి? నేనే ఒక నా జీవితాన్ని ఎలా బ్యూటిఫుల్‌గా, అందంగా చేసుకోవాలి? దానికి సంకల్పాలను ఎలా పెట్టుకోవాలి? అనే దాన్ని చాలా బాగా నేర్పిస్తున్నారండి. ఐ లవ్ మైసెల్ఫ్ అనేది చెప్తున్నారండి. ఎప్పుడు ఏ పుస్తకంలో నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకు టైం ఇవ్వు. యూ ఆర్ ద వెరీ గ్రేట్. నువ్వు నీకు టైం ఇస్తేనే పునాది బావుంటేనే దాని పైన బిల్డింగ్ బావుంటుంది అనే సిద్ధాంతాన్ని చెప్పటము. తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్‌ని పెంచటము. తర్వాత సంకల్పాలను ఏ విధంగా పెట్టుకొని దాన్ని ఎలా సక్సెస్ అవ్వాలి. తర్వాత అన్నీ అండి. పిట్యూటరీ గ్లాండ్‌ని ఎలా ఓపెన్ చేసుకోవాలి. అసలు ఒక్క విషయం ఉంది. ఒక విషయం లేదని కాదు సార్. చాలా చాలా విషయాలున్నాయి. నేనైతే ఈ నియర్లీ 9 మంత్స్‌లో ఆహ్, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నానండి. స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదుగుతున్నాను సార్ నేను. అంటే ఇంకా నేను చాలా తక్కువ టైం ఇవ్వగలుగుతున్నాను. ఇంకా చాలా ఎక్కువ టైం ఇస్తే ఎలా ఉంటుందో తెలీదండి. సో, ఎంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్న మీ గురువులందరికీ, మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత గొప్ప పుస్తకాన్ని మాకు చెప్తున్న సుబ్బలక్ష్మి మాస్టర్ గారికి, నాగిని మేడం గారికి, జ్వాల మేడం గారికి, స్పెషల్‌గా మీకు మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. అసలు లైఫ్ అంటే ఏంటో చూయిస్తున్నారండి. లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి. వేరే వాళ్ళ చేతులలో లేదు. నీ చేతులల్లో ఒక శిల్పాన్ని నువ్వే చెక్కుకో. నువ్వే బ్యూటిఫుల్‌గా దిద్దుకో. అసలు బ్యూటీ ఎక్కడో లేదు. నీ లోపలనే ఉంది. నీ అంతరాత్మలోనే ఉంది. నీ లోపల దాగి ఉన్నది. భగవంతుడు నీ లోపలనే ఉన్నాడు. ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ, అసలు పిట్యూటరీ గ్లాండ్, బ్రెయిన్, బ్లూ బాడీ, అసలు ఒక్కటుంది. అసలు లాస్ట్‌కి జ్యోతిష్యం గురించి గూడా చెప్పారండి. అసలు జ్యోతిష్యం ఎందుకు నమ్ముతున్నారు? దాని చుట్టూ ఎలా తిరుగుతున్నారు?
అసలు సూపర్బ్ బుక్ అండి. ఒక్కటి జీవితంలో నేర్చుకుంటే ఇంకా లైఫ్ స్వర్గమేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ ఏజ్ ఎంత మేడం ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్ విశ్వ మాస్టర్. మీ విత్ యువర్ పర్మిషన్ అడుగుతున్నా. మీ ఏజ్ చెప్పండి మేడం. ఏంటి రాదా మేడం? మీదే. నాది మేబీ 57 మేడం. ఎస్ 57 ఇయర్స్ లో మీకు కావాల్సినవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో అసంతృప్తి మీకు లేనిది ఏదైతే మీరుందో ఈ విజ్డమ్ ద్వారా ఫోకస్ చేసి మీరు సాధించారు. ఎస్ మేడం. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్. ఆరోగ్యాన్ని సాధించాను. ఎదుటి వ్యక్తికి కూడా దాన్ని సాధించి చూపిస్తున్నానండి. కంటిన్యూ విశ్వ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం ఫర్ షేరింగ్ యువర్ మేడం ఎక్స్పీరియన్స్. నేను రిపోర్ట్స్ కూడా కావాలంటే పెడతానండి. ఏం అంటే పర్లేదు మేడం. ఫేక్ అనకుండా. సో అందరు చాలా వండర్ అయ్యారండి. అంటే ఐ మాస్టర్ ప్రే ఎస్ నేను నా ఇష్ట దేవుణ్ణి ప్రార్థించాను, ప్లస్ ఫోకస్ పెట్టాను. కాన్ఫిడెంట్ చెదిరిపోలేదు మేడం. ఎస్ కంగ్రాట్స్ మేడం. అయినా కానీ 4 మేజర్ సర్జరీలు జరిగాయి అని చెప్పుకున్నాం కదా మాస్టర్. ఈ మేడం గారికే జరిగాయి. తను ఆ భయం నుంచి బయటకు వచ్చింది. తను అద్భుతంగా ఈ విజ్డమ్ ద్వారా తనను తను ప్రేమించుకోగలిగింది. అప్పుడు ఇందాక ప్రీతితో నా జీవితాన్ని హక్కుని చేర్చుకున్నానని రామ్తా గారు చెప్పారు కదా. ఆ విధంగా తనను తాను హక్కుని చేర్చుకున్న తర్వాతనే తనలో రియాలిటీలో చేంజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్ విశ్వ గారు కంటిన్యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ. నైస్ సెషన్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అప్లై చేయాలి మాస్టర్స్. ఇప్పుడు మేడం చెప్తూ ఉన్నారు కదా మమతా గారు, వారి ఎక్స్పీరియన్సెస్ అంతా అప్లై చేయాలి. మేడం ఇంకో పదం కూడా వాడారు, మొండి అనేసి. మనందరం కూడా మొండి వ్యక్తులం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు గతంలో. ఇది కాదు నేను తెలుసుకోవాల్సిన విజ్డమ్, ఇది కూడా అసలైంది కాదు అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మొండిగా మనల్ని మనం కాన్ఫర్ చేసుకుంటూ, అసలైన సత్యం తెలుసుకుంటూ, అప్లై చేసుకుంటూ ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో మనం కంటిన్యూ అవుతూ ఉన్నాం. సో మిగిలిన వాళ్ళు ఏదన్నా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి. ఇఫ్ నాట్ మనం క్లోజ్ చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ విశ్వ గారు. చాలా చక్కగా మీ టైంని స్పెండ్ చేసి మరొకసారి మీకు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రీక్వెంట్ గా మీరు మా సెషన్ కి ఇచ్చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. షూర్ మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్. ఎవరైనా మాట్లాడతారా లేదంటే లిస్ట్ ఫోకస్ చేసుకుందామా? ఓకే మాస్టర్స్. భాషా సార్, ప్లీజ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్. మాస్టర్ సార్, మీరు చక్కగా డైలీ వచ్చారంటే మనము చక్కగా మన సంకల్పాన్ని సంభవంగా 100% ఇప్పుడు మనతో మాట్లాడిన మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ. ధైర్యాన్ని మాత్రం ఇక్కడి నుంచే ఆవిడ తీసుకున్నారు. ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా క్రియేషన్ ఇక్కడే జరిగింది. కాబట్టి భాష సార్ డైలీ మీరు రావాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని సంభవంగా మార్చుకోవాలని, మరి మన జీవితాన్ని ఎలా మనం హక్కుని చేర్చుకోవచ్చు, మనం ప్రీతిగా మన జీవితాన్ని మన హక్కుని చేర్చుకొని మనం నిర్ణయించినట్టుగానే మన జీవితాన్ని మరి సృష్టించుకోవచ్చు అనేది ఈ సబ్జెక్టు. భాష సార్ ఖచ్చితంగా వస్తారని డైలీ రండి. ఎంత 1 అవర్. ఈరోజు విశ్వ మాస్టర్ గెస్ట్ గా రావడం వల్ల వారు అద్భుతమైన సెషన్ అందివ్వడం వల్ల ఇంతసేపు ఉన్నింది. లేకపోతే మనం 10 కంతా కూడా క్లోజ్ చేస్తాం. అద్భుతంగా వారు మనకి టైం ఇవ్వడం వల్ల అందరూ విశ్వ మాస్టర్ క్లాస్ అంటేనే ఒక లెవెల్లో ఉంటుందని అందరం వస్తూ ఉంటాం. ఓకే మాస్టర్. ఎస్, అందరూ కూడా ఫోకస్ చేసుకుందాం మాస్టర్స్. మీ హృదయ స్థానం మీద లెఫ్ట్ హ్యాండ్ ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి. అందరు కూడా మా ఫ్రెండ్ మన సెషన్కి వస్తున్న మన ఫ్రెండ్స్ అందరి యొక్క అడ్వైస్ వల్ల నేను 153 చేయకుండా ఈరోజు ఒక 25
రోజుకొక 25 తెలుగు, ఇంగ్లీష్‌లోను డిక్లరేషన్స్ మనం చేసుకుంటాం. స్టెప్ బై స్టెప్‌గానే వెళ్దాం. అప్పుడు చక్కగా అర్థమవుతుందని మన ఫ్రెండ్స్ చెప్పారు. సో, ఆ విధంగా ఈరోజు ముందుకెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. హృదయస్థానం మీద ఎడమ చేతిని ఉంచుకోండి. చక్కగా నేను చెప్పే డిక్లరేషన్స్‌తో ఏకీభవిస్తూ మీరు కూడా అదే అన్నట్టు దివ్య నిర్ధారణలు చేయండి. రామ్తా గారు తన స్టూడెంట్స్‌కి 153 దివ్య నిర్ధారణలనిచ్చారు. డిక్లరేషన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. సో, ఇది నేనే, వాట్ ఐ యామ్ అనే దాని గురించి. ఇప్పుడు అవి చేద్దాం మాస్టర్స్. ఐ యామ్ క్రీస్ట్ కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. ఐ యామ్ డివైన్ కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. నేను దివ్య చైతన్యాన్ని. ఐ యామ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. నేను ప్రాణశక్తితో, జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను. ఐ యామ్ మై డీపర్ మైండ్. నేను కల్లోల రహిత మనస్సును. ఐ యామ్ ద మైండ్ ఆఫ్ గాడ్. నేను దివ్య మానసాన్ని. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. నేను నా తండ్రి ఒక్కరే. ఐ యామ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ యామ్ గాడ్. నేను దైవ శక్తిని. నేను దైవం యొక్క దివ్య శక్తిని. ఐ యామ్ ద ఆల్ వైజ్ నోయింగ్ ఇంటెలిజెన్స్. నేను సర్వ సంప్రజ్ఞతా స్థితిని. ఐ యామ్ అవేకెండ్. నేను దివ్య స్పృహతో ఉన్నాను. దివ్య స్పృహలోనికి జాగృతమయ్యాను. ఐ యామ్ అవేకెండ్. నేను దివ్య స్పృహని. ఐ యామ్ ఎన్లైటెండ్. నేను పూర్తి జ్ఞానోదయపు ప్రకాశాన్ని. మై కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండెడ్. నా చైతన్య పరిధి విస్తరించింది. ఐ యామ్ అన్లిమిటెడ్ మైండ్. నేను అపరిమిత ఆలోచనను. మై బ్రెయిన్ ఈజ్ ఓపెన్. నా మస్తిష్కం వికసించింది. ఐ యామ్ వన్ విత్ ఆల్ లైఫ్. నేను సృష్టి సర్వస్వంతో నేను అనుసంధానమై ఉన్నాను. ఐ యామ్ జాయ్. నేను ఆనందాన్ని. ఐ యామ్ లవ్. నేను ప్రేమను. ఐ సీ ద గాడ్ ఇన్ ఆల్ పీపుల్ అండ్ థింగ్స్. సృష్టి సర్వస్వంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను. ఐ లవ్ అన్కండిషనలీ మై సెల్ఫ్ అండ్ అదర్స్. నేను ఇతరులను కూడా అపరిమితంగా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాను. ఐ యామ్ వర్తి. నేను అర్హతను. నేను విలువను. ఐ యామ్ అండర్స్టాండింగ్. నా గురించి నన్ను నేను అర్థం చేసుకున్నాను. నా గురించి అవగాహనతో నన్ను నేను అర్థం చేసుకున్నాను. ఐ యామ్ రైటియస్. నేను ధర్మబద్ధంగా ఉన్నాను. మై గ్రేటర్ మైండ్ అపియర్డ్. నా దివ్య మానసం నాకు అందుబాటులోనికి వచ్చింది. ఐ యామ్ ఇమోర్టల్. నేను అమరుడిని. నాకు మరణం లేదు. I do unto others as I would have them do unto me. నేను ఇతరులకు ఏం చేస్తానో దాన్ని నేను తిరిగి పొందుతాను. I am everything a master is. నేను ప్రతి విషయంలోనూ మాస్టర్ని. I am complete freedom. నేను సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉన్నాను. సో బీట్ మాస్టర్స్, ఇక్కడ వరకు మనం డిక్లరేషన్స్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలోనూ కావాల్సిన హెల్త్, వెల్త్, జాయ్, ఈ మూడింటిని క్రియేట్ చేసుకుని మనం మన సోల్కి సరెండర్ అయి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాస్టర్స్. ఐ హ్యావ్
always be radiant health and joy. నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యంతో ఆనందంతో నిండి ఉన్నాను. I have always been radiant health and joy. నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యంతో నిండి ఉన్నాను. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా ఆనందంతో నిండి ఉన్నాను. I have always been joy. నేను సదా సర్వదా ఆనందంతో నిండి ఉన్నాను. I am peace. నేను ప్రశాంతతను. I surrender unto my soul's journey and destiny. నేను నా ఆత్మ ప్రణాళికను అనుసరించి నేను నడుచుకుంటాను. నా ఆత్మ ప్రణాళిక ఏదైతే ఉందో దానిని అనుసరించే నా జీవితం నేను ప్రయాణిస్తున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీట్ మాస్టర్స్, కీప్ ఫోకస్ వాట్ యు వాంట్. నీకేం కావాలో దాని మీద దృష్టి పెట్టు. ద్రష్ట యొక్క దృష్టి దేని మీద అయితే ఉంటుందో అదే నీవు పొందుతావు.